నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. బారియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి? బారియాట్రిక్ సర్జరీ ఎందుకు చేస్తారు? ఈ సర్జరీ ఏ వయసు వారికి చేస్తారు? బారియాట్రిక్ సర్జరీ చికిత్సా విధానాలపై వివరించేందుకు మనతో పాటు ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు బారియాట్రిక్ సర్జన్ డాక్టర్ కృష్ణ చౌదరి గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. ఇప్పుడు మనం చూస్తే ఈ ఒబెసిటీ అనేది ఒక వ్యాధిలాగా చూడాలంటారా? ఒబేసిటీ అనేది వ్యాధి అండి. ఇంతకు ముందు రోజుల్లో ఒబేసిటీ అంటే జస్ట్ చిన్నపిల్లోడు, మనం చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే బాబు బొద్దుగా ఉన్నాడు, క్యూట్గా ఉన్నాడు అని చెప్పి మనం చక్కగా బాగా తింటున్నాడు అని చెప్పి స్టార్ట్ చేసింది ఏమైంది అంటే ఉండగా 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 మన హెల్దీ హ్యాబిట్స్ మారిపోయాయి. పురాతనమైన రోజుల్లో ఏం చేసేవాళ్ళు, కష్టపడేవాళ్ళు, ఆకలేసేది, పని చేసుకునేవాళ్ళు, తినేవాళ్ళు. దెన్ తినటం అనేది ఆకలి కోసం తినటం అయ్యేది. ఈ రోజుల్లో ఏమైంది, మనం ఎంటర్టైన్మెంట్ కోసం తినటం స్టార్ట్ అయింది. మనం సరదాగా బయటికి వెళ్తాము, బయటికి వెళ్ళి ఎంటర్టైన్మెంట్ కోసం తింటూ ఉంటాము. తినటానికి ఎంటర్టైన్మెంట్ పొందటానికే రెస్టారెంట్కి వెళ్తాము. కావాల్సినంత ఫిజికల్ యాక్టివిటీ లేదు, సెడెంటరీ లైఫ్ స్టైల్. వీటి వల్ల ఏమైంది అంటే ఒబేసిటీ అనేది ఒక జబ్బులాగా పరిణమించింది. జబ్బు అని ఎందుకు అంటున్నాము అంటే కేవలం లావుగా ఉంటున్నాడు, సన్నగా చేయాలి కాబట్టి మనం బెరియాట్రిక్ సర్జరీ చేస్తున్నాం అనేది వాస్తవం కాదు. సో అందులో ఏం జరుగుతుంది అంటే ఈ లావుగా ఉండటం వల్ల దాంట్లో మనిషిలో వచ్చే ఆ ఎండోక్రైన్ లో వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల, బాడీ తీరులో వచ్చే చేంజెస్ వల్ల దీనితో పాటు అటాచ్డ్గా మనకి లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒబేస్గా ఉండే వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ, హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం అది వచ్చే ఛాన్స్ ఎక్కువ, హై కొలెస్ట్రాల్ వచ్చే ఛాన్స్ ఎక్కువ, ఎల్డిఎల్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, సడన్ కార్డియాక్ డెత్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ రిలేటెడ్ టు ఒబేసిటీ కాబట్టి ఈ ఒబేసిటీ అనేది డిసీజ్ గానే పరిణమించాలి కానీ జస్ట్ ఒక బాడీ తత్వంగా పరిణమించకూడదు. అసలు ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటండి? సో ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఎక్స్టెన్షన్ ఆఫ్ ఒబేసిటీ అండి. సో మెటబాలిక్ సిండ్రోమ్ అని మనం ఎప్పుడు అంటాము అంటే ఒక 4-5 కారణాల్లో 3 కారణాలు ఉంటే వాటిని మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మెటబాలిక్ సిండ్రోమ్ కున్న పారామీటర్స్ లో ఏంటి అంటే ఒకటి సెంట్రల్ ఒబేసిటీ అంటే వెయిస్ట్ సర్కంఫరెన్స్ అంటాం. మనం నార్మల్ గా వెయిస్ట్ సర్కంఫరెన్స్ బెల్ట్ సైజు లేదంటే ప్యాంట్ సైజ్ చూసుకుంటాం కదా. మేల్స్ లో అబోవ్ 40 ఉన్నా, ఫీమేల్స్ లో అబోవ్ 35 ఉన్నా దాన్ని సెంట్రల్ ఒబేసిటీ అంటాం. సో అలాంగ్ విత్ దట్ సెంట్రల్ ఒబేసిటీ హైపర్ టెన్షన్ ఉన్నా, హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువ ఉండటం, మోర్ దాన్ 135/85 ఉన్నా, దెన్ డయాబెటీస్ ఉన్నా, డయాబెటీస్ అంటే హై బ్లడ్ షుగర్స్, నార్మల్ జస్ట్ ఓన్లీ 140-150 ఉండటం కాకుండా 170-180 అట్లా బ్లడ్ షుగర్స్ హై ఉన్నా, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా, ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా, విఎల్డిఎల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం అవి ఎక్కువ ఉన్నా, ఇలాంటి పారామీటర్స్ లో ఏవైనా 3 పారామీటర్స్ కనుక ఎక్కువ ఉంటే వాటిని మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. సో ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అనే జబ్బు ఏదైతే ఉందో సో అది ఇప్పుడు దేశంలోనే ప్రపంచంలోనే ఒక పెద్ద పాండమిక్ గా పరిగణించింది అనమాట. ఇంతకు ముందు ఎలా అయితే మనకి కోవిడ్ పాండమిక్ వచ్చిందో, లేకపోతే మధ్యలో షుగర్ రావటం వల్ల, లేకపోతే కలరా రావటం వల్ల, ఫ్లూ రావటం వల్ల వీటిని ఎప్పుడైతే పెద్ద డిసీజులు అని అనుకున్నారో, స్వైన్ ఫ్లూ అని, వీటిని ఇప్పుడు ఒబేసిటీ అనేది పాండమిక్ గా పరిగణించడం జరుగుతుంది ప్రపంచంలో. ఎందుకంటే దీనికి అసోసియేటెడ్ గా మనకి చాలా డిసీజెస్ ఉండటం వల్ల అండ్ వాటన్నిటికీ కూడా మనం మెయిన్ గా ఒబేసిటీ అనేది కారణం అవటం వల్ల ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ని మనం పాండమిక్ గా పరిగణిస్తాం అనమాట. అయితే అసలు ఈ ఊబకాయానికి చికిత్సల ఎంపిక ఎలా ఉండాలండి? సో ఊబకాయానికి చికిత్స అనేది పేషెంట్ ద్వారానే స్టార్ట్ అవుతుందండి. సో ఊబకాయానికి చికిత్స అనేది డైరెక్ట్ గా డాక్టర్ రావాలి, ఆపరేషన్ చేయాలి అనేది వాస్తవం కాదు. సో ఎప్పుడైనా ఊబకాయం ఉంది, మనం లావుగా ఉన్నాము, లేదు అంటే దాన్ని పరిగణించడానికి మనం ఏం చేస్తాము అంటే బిఎంఐ అంటారు. సో బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. జస్ట్ ఒక వెయిట్ ని బట్టి కాదు, ఈ హైట్ మనిషికి ఎంత వెయిట్ ఉండాలి అనేది ఒక చార్ట్స్ అవైలబుల్ గా ఉంటాయి. సో ఎప్పుడైతే దాన్ని బిఎంఐని కొలిసేటప్పుడు ఏంటంటే 25 అనేది ఇంతకు ముందు రోజుల్లో కట్ ఆఫ్ లిమిట్ గా ఉండేది. 25 బిఎంఐ లోపు ఉన్న వాళ్ళు నార్మల్ వెయిట్ ఆర్ ఐడియల్ బాడీ వెయిట్ అంటాం. 25 దాటిన వాళ్ళని ఒబేస్, 25 కంటే 27.5 దాటిన వాళ్ళని సూపర్ ఒబేస్, 30 దాటిన వాళ్ళని మార్బిడ్లీ ఒబేస్, ఇట్లా మనం కేటగరైజ్ చేస్తూ వస్తాం. సో ఎప్పుడైతే ఈ బిఎంఐ రేంజ్ వాళ్ళకు ఉండాల్సిన దానికంటే కూడా ఓవర్ కొంచెం పెరుగుతుందో ఆర్ ఒబేస్, సూపర్ ఒబేస్, మార్బిడ్ ఒబేస్ స్టేజ్కి వస్తారో విత్ ఆర్ వితౌట్ కాంప్లికేషన్స్. సో కాంప్లికేషన్స్ అనేవి ఏంటివి? ఫర్ ఎగ్జాంపుల్ ఊబకాయంతో పాటు షుగర్ ఉంది ఆయనకి, ఊబకాయంతో పాటు హైపర్ టెన్షన్ ఉంది, ఊబకాయంతో పాటు ఈ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ ఉంది, ఇవన్నీ కాంప్లికేషన్స్ అంటాం. సో ఈ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు లేదంటే కాంప్లికేషన్స్ లేకపోయినా ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడంలో మొదలుగా వచ్చేది ఫస్ట్ డైట్ అండ్ ఎక్సర్సైజ్. సో మన బాడీకి మనకి ఎంత క్యాలరీకి రిక్వైర్మెంట్ ఉంది, సో ఆ క్యాలరీకి రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవటము, దాన్ని మెయింటైన్ చేసుకోవటము, దాంతో పాటు ఈ క్యాలరీస్ని ఖర్చు చేయడానికి రోజువారీగా మనం ఎంతైతే ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెడుతున్నామా లేదా అనేది చెక్ చేసుకోవటము, ఒక గంట సేపు ప్రతిరోజు వ్యాయామానికి
కేటాయించటము, వీటితోటి జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని ఫస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడే మనం వెనక్కి తగ్గించేసి సర్జరీలు మెడిసిన్స్ లేకుండా దాన్ని స్టాప్ చేయొచ్చు. ఇది మెయిన్ గా డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్ స్టార్ట్ అయినప్పుడు కూడా డయాబెటీస్ రివర్సల్ అంటాం. సో డయాబెటీస్ రివర్సల్ అంటే ఏంటి, అర్లీగా స్టార్ట్ అయిన వాళ్ళకి గనక మనం డైట్ మోడిఫికేషన్స్, ఎక్సర్సైజ్ తోటి మెడిసిన్స్ లేకుండా కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఇలా మనం డైట్ అండ్ ఎక్సర్సైజ్ ద్వారా ఇనిషియల్ గా ఒబేసిటీని, ఊబకాయాన్ని మనం స్టాప్ చేయాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే ఈ స్టేజ్ ఫెయిల్ అవుతుందో, ఇది మెడిసిన్ ద్వారా మనం ట్రీట్ చేయాల్సిన స్టేజ్ వస్తుందో, అంటే డైట్ ఎక్సర్సైజ్ కుదరలేదో, దెన్ వీ విల్ స్టార్ట్ గివింగ్ దెమ్ ట్రీట్మెంట్. సో ట్రీట్మెంట్ కెన్ రేంజ్ ఫ్రమ్ సైకాట్రిక్ కౌన్సిలింగ్ టు గివింగ్ దెమ్ హెల్దీ లైఫ్ స్టైల్ అడ్వైజెస్, తర్వాత మెడిసిన్స్ ఉంటాయి, తర్వాత ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ ఉంటాయి, దెన్ సర్జికల్ ప్రొసీజర్స్ వస్తాయి. అయితే అసలు ఈ బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏంటండి, ఇది ఎలా హెల్ప్ అవుతుంది పేషెంట్ కి? మంచి ప్రశ్న అడిగారండి. సో ఈ బెరియాట్రిక్ సర్జరీ అనేది ఏంటి అంటే బేసిక్ గా ఒక సర్జరీ ద్వారా మనిషి ఊబకాయాన్ని మనం ఎలా తగ్గించవచ్చు అనే దాని కోసం తయారు చేసిన సర్జరీని బెరియాట్రిక్ సర్జరీ అంటాం. ఇది ఒకప్పుడు రోజుల్లో దీన్ని బెరియాట్రిక్ సర్జరీ అనేవాళ్ళు. కానీ ఎప్పుడైతే బెరియాట్రిక్ సర్జరీ కేవలం లావు తగ్గించడానికి మాత్రమే కనిపెట్టారు, లావు తగ్గించడానికి మాత్రమే చేశారు. కానీ ఎప్పుడైతే సర్జరీ అయిపోయిన తర్వాత అందరూ కలిసి కనుక్కున్నది ఏంటంటే, సర్జరీతో పాటు వాళ్ళు బరువు తగ్గటంతో పాటు వాళ్ళకి షుగర్ ఉంటే షుగర్ నయం అవటం, బీపీ కనుక 3 టాబ్లెట్లు వేసుకుంటే 2 టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు 1 టాబ్లెట్ వేసుకునే వాళ్ళు టాబ్లెట్ లేకపోవటం, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి నిద్రలో గురక, వాటి వల్ల బ్రీతింగ్ ఇబ్బందులు పడేవాళ్ళు అది తగ్గిపోవటం, ఈ చేంజెస్ అన్ని రాగా దాన్ని బెరియాట్రిక్ సర్జరీ అనే పేరుని మెటబాలిక్ సర్జరీగా మార్చారు. సో మెటబాలిక్ సిండ్రోమ్ కి చేసే సర్జరీని మెటబాలిక్ సర్జరీ అంటాము. సో బెరియాట్రిక్ సర్జరీ మన కామన్ గా యూజ్ అయ్యే టర్మ్ అయినా కూడా దాన్ని మెటబాలిక్ సర్జరీ అనటం యాక్చువల్ గా కరెక్ట్ అనమాట. సో ఈ మెటబాలిక్ సర్జరీ చేయటం వల్ల ఒకటి, మనం జనరల్ గా ఇప్పుడు బరువు తగ్గడానికి ఏవైతే మనం చెప్తున్నామో, సో బేసిక్ గా తినటం మనం మితి చేయాలి. కానీ మనం ఎందుకు తింటామండి, నార్మల్ గా మనకు ఆకలేస్తుంది అందుకని తింటాము. రెండోది మనం కడుపు నిండాలి అందుకని తింటాం. సో ఎప్పుడైతే ఈ బెరియాట్రిక్ సర్జరీ ద్వారా మనం కొన్ని స్ట్రక్చరల్ మోడిఫికేషన్స్ చేస్తామో బాడీలో, ఆ స్టమక్ పరిధిలో, ఆ జిఐ ట్రాక్ట్ లో, సో మనం కొంచెం తినగానే ఫుల్ అయ్యేలాగా చేస్తాము. సో ఎప్పుడైతే ఫుల్ అవుతుందో ఇంకా అంతకు మించి తినబుద్ధి కాదు. రెండోది మనం హార్మోన్, ఆకలి ప్రొడ్యూస్ చేసే హార్మోన్ కూడా బాడీలోనే ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ ఆకలి ప్రొడ్యూస్ చేసే గ్రెలిన్ అనే హార్మోన్ కూడా సర్జరీ చేసిన పార్ట్ వల్ల ఆ హార్మోన్ ప్రొడ్యూస్ అవటం తగ్గుతుంది. సో మనిషికి ఆకలేదు, ఆకలేసినా కూడా ఫుల్ అనిపిస్తుంది. సో సెటైటీ ఫీలింగ్ వల్ల, సరిగా తినకపోవటం వల్ల, అండ్ మనకు ఆ ఆతృత, తినాలి అన్న ఆతృత లేకపోవటం వల్ల బరువు అనేది తగ్గటం జరుగుతుంది. అయితే ఈ స్థూలకాయ నిరోధక మందులను అసలు ఎలా ఉపయోగించాలంటారు పేషెంట్? సో ఇది మంచి ప్రశ్న అండి. ఇది లేటెస్ట్ అడ్వాన్సెస్ లోకి వస్తుంది. ఈ స్థూలకాయాన్ని నివారించే మందులు ఏవైతే ఇప్పుడు మనం ఫస్ట్ స్టేజ్ అనుకున్నాం, డైట్ అండ్ ఎక్సర్సైజ్ ద్వారా ట్రై చేశారు, వర్కౌట్ అవ్వలేదు, ఫెయిల్ అయింది. అండ్ రెండోది మనం స్థూలకాయాన్ని తగ్గించే మందుల గురించి వద్దాం. సో ఈ మందులు ఇంతకు ముందు రోజుల్లో చాలా మితిగా, చాలా వేరే కంట్రీస్ లోనే మాత్రమే వాడేవాళ్ళు. బట్ ఇండియాలో ఇప్పుడు రీసెంట్ గా ద మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఏంటి అంటే ఈ స్థూలకాయానికి సంబంధించిన మందులు. సో ఈ మందులు యాక్చువల్ గా స్థూలకాయం కోసం కనిపెట్టిన మందులు కాదు. దే ఆర్ సెమీగ్లూటైడ్ అంటాము, మొంజారో అని. ఈ మందులన్నీ కూడా డయాబెటీస్ ని కంట్రోల్ చేయడానికి ఉన్న మందులు. సో ఈ డయాబెటీస్ ని ఎలా కంట్రోల్ చేస్తావి అవి? వాటిల్లో మనకి నార్మల్ గా ఊబకాయంతో పాటు వచ్చే ఒక మెయిన్ టర్మ్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. సో నార్మల్ గా మనం తినగానే మన బాడీలో ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే మన గ్లూకోజ్ ని అబ్జార్బ్ చేసుకొని బాడీలో లెవెల్స్ ని ఇంక్రీజ్ అవ్వకుండా దాని బాడీ సెల్స్ లోపలికి తీసుకెళ్ళడానికి అది ఉపయోగపడుతుంది. సో ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందో మనకి నార్మల్ గా కూడా చాలా ఎక్కువ అవసరం అవుతుంది. సో ఈ అవసరం అయ్యేదాన్నే మనం దీన్ని ఇన్సులిన్ ద్వారా ఇవ్వటము, ఇన్సులిన్ డయాబెటీస్ కోసం ఇవ్వటం చేస్తాం. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మెయిన్ ప్రాబ్లం అనమాట. సో ఈ మందులన్నీ ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గిస్తాయి. సో అంటే హార్మోనల్ లెవెల్ ఏమేం చేంజెస్ జరుగుతాయి అంటే మందుల వల్ల కూడా ఇంతకు ముందు నేను ఏదైతే సర్జరీలో చెప్పానో, ఒకటి బ్లడ్ షుగర్ లెవెల్ ని తగ్గిస్తాయి, రెండోది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గిస్తాయి, మూడోది హార్మోన్స్ లెవెల్లో రీసెట్ చేస్తాయి, అవి GLP-1 అంటాం. సో ఈ GLP-1 వీటి వల్ల ఏంటంటే మనకి తొందరగా కడుపు నిండిన ఫీలింగ్ కలగటం, ఆకలి తగ్గిపోవటం, ఇలాంటి కారణాల వల్ల ఈ స్థూలకాయం మందులు అనేవి హెల్ప్ చేసి వెయిట్ లాస్ కి హెల్ప్ చేస్తాయండి. కాకపోతే ఇందులో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఇది ఎలా అయితే షుగర్ మందులు లేదంటే హైపర్ టెన్షన్ సంబంధించిన మందులు మనం స్టార్ట్ చేస్తామో అది మనం లైఫ్ లాంగ్ వాడాల్సిందే. సో ఈ రోజు వాడాను, ఒక నెల రోజుల్లో నేను బరువు తగ్గిపోతాను, నెల రోజుల తర్వాత దీన్ని ఆపేద్దాము అని అనుకుంటే కుదరదు. సో ఈ టాబ్లెట్స్ ఏవైతే తీసుకుంటున్నామో దేస్ ఆర్ లైఫ్ టైమ్ టాబ్లెట్స్.
అండ్ రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే మనం కనుక ఆ ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ తీసుకుంటే ఒక 6 నెలల్లో వాళ్ళు 10% to 15% బాడీ వెయిట్ లూజ్ అవుతారు, అంటే ఒక 10 kgs to 15 kgs తగ్గుతారు. సో మనం అమెరికాలో అనమాట చాలా విరివిగా వాడతారు ఈ మందులు. కాకపోతే ప్రాబ్లం ఏమవుతుంది, దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్లీ. సో ఒక స్టడీ చేస్తే ఏం జరిగింది అంటే 100 మంది కనుక మనం ఈ యాంటీ ఒబేసిటీ మెడిసిన్స్ తీసుకోవటం స్టార్ట్ చేసిన వాళ్ళని స్టడీ చేసి 1 year తర్వాత మీలో ఎంతమంది తీసుకుంటున్నారు అంటే 93% డ్రాప్ అవుట్ రేట్ ఉంది. సో వాళ్ళు ఆ మందులను ఆపేశారు. దే ఫెల్ట్ హ్యాపీ, రిలీఫ్ వచ్చింది. కానీ ఎందుకు ఆపేశారు అంటే ఇట్ ఈస్ టూ ఎక్స్పెన్సివ్ ఆన్ ద పాకెట్. సో ప్రతిరోజు తీసుకోవటం కొంచెం కాస్ట్లీ అవుతుంది కాబట్టి దాన్ని ఆపేయటం జరుగుతుంది అనమాట. ఆపేసిన వెంటనే మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ మాత్రం ఉంది. సో అందరికీ ఎవరైతే వెయిట్ లాస్ మెడిసిన్స్ ని స్టార్ట్ చేసి వాడాలనుకుంటున్నారో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఆల్టర్నేటివ్, బట్ ఇట్ ఈస్ ఎ లైఫ్ లాంగ్ మెడిసిన్. సో ఇట్ హ్యాస్ టు బి టేకెన్ ఫర్ లైఫ్ టైం. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు స్టేజెస్ ఉన్నాయి కదా సార్ ఈ ఒబెసిటీకి సంబంధించి, అలానే ఈ బేరియాట్రిక్ సర్జరీలో కూడా స్టేజెస్ ఉంటాయి. అసలు ఎన్ని రకాలుగా దీన్ని డిరైవ్ చేయొచ్చు? వెరీ సో ఈ బేరియాట్రిక్ సర్జరీ అనేదండి నేను ఇప్పుడు చెప్పినట్టు ఈ మెడిసిన్స్ వాడతాము, మెడిసిన్స్ కనుక మనకి వర్కౌట్ అవ్వలేదు, లేదు అంటే మనం డైట్ మోడిఫికేషన్స్ చేసాం వర్కౌట్ అవ్వలేదు, ఇంకా మనకి ఇక వేరే ఆస్కారం లేదు అన్నప్పుడు మాత్రమే మనం సర్జరీని సజెస్ట్ చేయడం జరుగుతుందండి. సో నేను ఇది చెప్పే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నా దగ్గరకు వచ్చిన ఒక పేషెంట్ గురించి చెప్తాను. సో ఆమె 175 kg. సో ఆమె ఇంతకు ముందు మన ఉద్యోగం చేసుకునేది, హ్యాపీగా ఉండేది. సో ఒక 4-5 years బికాస్ ఆఫ్ డిప్రెషన్ సంథింగ్ షీ స్టార్టెడ్ ఈటింగ్, ఆమె వెయిట్ పెరగడం స్టార్ట్ అయింది. సో 175 kgs తోటి ఏమవుతుంది అంటే ఆమె డైట్ చేద్దాం అనుకుంటుంది, చేయలేకపోతుంది, ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటుంది, కనీసం 4 అడుగులు వేయలేదు, ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్ లో వెళ్ళి కూర్చుందాం అనుకుంటారు, చైర్ సైజ్ సరిపోదు, సో అక్కడ నుంచొని కూర్చోవాల్సి వస్తుంది, ఎక్కడో ఒక ప్లాస్టిక్ చైర్ లో కూర్చుంటే ఆ చైర్ విరిగిపోవడం జరుగుతుంది, ప్రతి ఒక్కళ్ళు మనల్ని చూసి నవ్వుతారు. సో ఈ అన్ని పొజిషన్స్ వల్ల ఆమె చాలా డిప్రెషన్ కి లోనై సర్జరీ గురించి అడగడానికి నా దగ్గరకు వచ్చింది. సో నా దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ నేను ఏం చెప్తానంటే మీరు ఏం ట్రై చేశారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, దీని నుంచి ఉన్న రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది మనం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఈ పేషెంట్ కి ఏ టైప్ ఆఫ్ సర్జరీ అవసరం అనేది తెలుస్తుంది అనమాట. సో టైప్స్ ఆఫ్ సర్జరీ ఇన్ బెరియాట్రిక్స్ లోకి వచ్చేటప్పటికి ఎప్పుడైతే మనం అనుకున్నట్టు 2 స్టేజ్లు క్రాస్ అయ్యి సర్జరీ స్టేజ్కి వస్తారో చిన్న ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ ఉంటాయి. దాని తర్వాత సర్జికల్ ప్రొసీజర్స్ లో స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటాము, మినీ గ్యాస్ట్రిక్ బైపాస్ అంటాము, ROW గ్యాస్ట్రిక్ బైపాస్ అంటాము. సో ఇవి జనరల్ గా కామన్ గా వాడే సర్జరీస్. వీటిల్లో ఏది ఏ పేషెంట్ కి అవసరం అనేది మనం మనిషిని బట్టి ఉన్న పరిస్థితులను బట్టి డిసైడ్ చేయడం జరుగుతుంది. అయితే బేరియాట్రిక్ సర్జరీ గురించి సొసైటీలో అంటే చాలా రకాల అపోహలు ఉన్నాయి. అంటే ఇది అంత హెల్దీ ఇది కాదు, హార్మ్ఫుల్ అవుతుందేమో, లైఫ్ థ్రెటన్ అవుతుందేమో అని కూడా అనుకుంటున్నారు. సో దానిపైన మీరు ఏం చెప్తారు సార్? సో బెరియాట్రిక్ సర్జరీ గురించి చాలా 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 అపోహలు ఉన్నాయండి సొసైటీలో. సో అపోహలు రేంజెస్ ఫ్రమ్ చిన్న క్వశ్చన్ టు చాలా పెద్ద క్వశ్చన్స్ వరకు అపోహలు ఉన్నాయి. బెరియాట్రిక్ సర్జరీ గురించి నేను ఒక్క లైన్లో చెప్పాలి అనుకుంటే ఏదైనా కామన్ అపెండిక్స్ సర్జరీ ఆర్ గాల్ బ్లాడర్ సర్జరీ చేస్తే ఎటువంటి అయితే కాంప్లికేషన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఇట్ ఈస్ లైక్ సేమ్ సర్జరీ. దానికంటే పెద్ద ఎక్స్ట్రాడినరీ సర్జరీ, దీనివల్ల చాలా కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి, ఇది లైఫ్ రిస్క్ తో కూడుకున్న సర్జరీ అనటం అబద్ధం. రిస్క్స్ లేవు, 0% రిస్క్ అని అనటానికి ఏ సర్జరీకి ఉండదు. సో ఏ సర్జరీకి వెళ్ళినా మేము కన్సెంట్ సంతకం పెట్టించుకునేటప్పుడు we will tell this is associated with maybe 1 in 100 chance or 1 in 1000 chance that this might happen అని కొంచెం ఈ జరిగే కాంప్లికేషన్స్ జరగవచ్చు అని మనం ఎట్లయితే చెప్తామో బెరియాట్రిక్ సర్జరీకి కూడా సేమ్ కామన్ సర్జరీస్ లాగా జరిగే కాంప్లికేషన్స్ మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇది ఒక కాస్మెటిక్ సర్జరీ లాగా మనం అనుకోవచ్చు అంటారా? సో ఇది కూడా ఒక అపోహ. కాస్మెటిక్ సర్జరీ అని అనుకుంటారు. నేను ఇందాక చెప్పినట్టు బెరియాట్రిక్ సర్జరీ కాస్మెటిక్ సర్జరీ కాదు. కాస్మెటిక్ సర్జరీగా మొదలైంది, కానీ బెరియాట్రిక్ సర్జరీ వల్ల ఎప్పుడైతే లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్, సడన్ కార్డియాక్ డెత్ ఇవన్నీ తగ్గటం స్టార్ట్ అవుతుందో సో ఆటోమేటిక్ గా ఇది మెటబాలిక్ సర్జరీ అవుతుంది. సో అందం పెరగటానికో లేదా మనం అందంగా ఉండటానికి చేసుకోవటం కాదు, మనం హెల్దీగా ఉండటానికి చేసుకునే సర్జరీ కాబట్టి దీన్ని మెటబాలిక్ సర్జరీ అంటాం రాదర్ దాన్ కాస్మెటిక్ సర్జరీ. అయితే ఇది పొట్టలోని కొవ్వుని కరిగించడానికి చేసేటువంటి సర్జరీ, అంటే దీని ప్రొసీజర్ అలా ఉంటుందంటారా? సో చాలా మంది ఇలా అనుకుంటారండి, బెరియాట్రిక్ సర్జరీ అంటే మనం పొట్టలో నుంచి కొవ్వు తీసేస్తాము, ఇది ఒక అపోహ. కానీ పొట్టలో నుంచి మనం ఏమి కొవ్వు తీసేయము. పొట్టలో నుంచి కొవ్వు తీసేసే సర్జరీ ఏదైతే ఉందో దాన్ని మనం లైపోసక్షన్ అంటాం. సో లైపోసక్షన్ అంటే ఏంటి అంటే జస్ట్ నాకు చెయ్యిలో ఒక చోట, కాలులో ఒక చోట, లేకపోతే బొజ్జలో లేదంటే పొట్టలో ఒక చోట మాత్రమే నాకు ఎక్స్ట్రా కొవ్వు ఉంది అనుకుంటే గనక మనం స్మాల్ నీడిల్స్ ద్వారా ఒక
టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇంజెక్ట్ చేసి అక్కడ ఉన్న ఫ్యాట్ ని తీసేసే ప్రొసీజర్ ని లైపోసక్షన్ అంటాం. బెరియాట్రిక్ సర్జరీ లైపోసక్షన్ ఒకటి కాదు. లైపోసక్షన్ జస్ట్ అందంగా కనిపించడానికి లేదంటే ఆ పార్ట్ యొక్క సైజ్ తగ్గించడానికి చేసేదాన్ని లైపోసక్షన్ అంటాము. బెరియాట్రిక్ సర్జరీ మనం మెటబాలిక్ లెవెల్లో స్ట్రక్చరల్ చేంజెస్ చేయడం ద్వారా బాడీ యాజ్ ఏ హోల్ సన్నబడుతుంది అండ్ దాంట్లో ఉండే చేంజెస్ వల్ల మనిషి హెల్దీగా ఫీల్ అవటాన్ని బెరియాట్రిక్ సర్జరీ అంటాం. అయితే ఈ సర్జరీ చేసిన తర్వాత రోగి సన్నగా మారిపోతారా అండి? రోగి సన్నగా మారటం అనేది నిజమండి. కానీ అపోహ ఏంటి అంటే మనం ఈ రోజు సర్జరీ చేస్తాము, సాయంత్రానికి ఆయన సన్నగా అయిపోతారు అని అనుకుంటాము. కానీ అది వాస్తవం కాదు. మనం సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ ఏ బరువుతో అయితే వచ్చాడో అదే బరువుతో ఇంటికి వెళ్తారు. కాకపోతే ఈ బెరియాట్రిక్ సర్జరీ వల్ల బాడీలో వచ్చే చేంజెస్ వల్ల, మనం తీసుకునే జాగ్రత్తల వల్ల, డైట్ చేంజెస్ వల్ల, కౌన్సిలింగ్ వల్ల, వీటిల్లో ఏంటంటే గ్రాడ్యువల్ గా వాళ్ళు వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ వెయిట్ లాస్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎంత వరకు అవుతుంది అనేది ఒక్కొక్క సర్జరీని బట్టి, మనిషిని బట్టి చేంజెస్ ఉంటాయి. కానీ ఒక్కటి చెప్పాల్సింది ఏంటి అంటే బై 1 year టైం వాళ్ళ ఎక్సెస్ బాడీ వెయిట్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 80 kgs ఉండాల్సిన ఆయన లేదంటే 60 kgs ఉండాల్సిన ఆయన 120 kgs ఉన్నారంటే ఎక్సెస్ బాడీ వెయిట్ అనేది 60 kgs. సో ఈ 60 kgsలో మోర్ దాన్ 60% ఆర్ 70% అంటే ఆల్మోస్ట్ 30-35 kgs ఫస్ట్ ఇయర్ అయిపోయేటప్పటికి వాళ్ళు సన్నబడతారు. అయితే మస్ట్ గా బెరియాట్రిక్ సర్జరీ అనేది చేయించుకోవాల్సిందే అంటారా ఎవరైతే ఓబెస్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు? కంపల్సరీగా చేయాలి అని నేను అన్నానండి. సో లావుగా ఉన్నారు, బెరియాట్రిక్ సర్జరీ మాత్రమే మార్గం అనేది చాలా అపోహ. బెరియాట్రిక్ సర్జరీ ఓన్లీ రిజర్వ్డ్ ఫర్ పీపుల్ ఫర్ ఒబేసిటీ విత్ కాంప్లికేషన్స్. అంటే ఊబకాయంతో పాటు లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉన్నాయి, లేదు అంటే వాళ్ళు ఉండలేకపోతున్నారు, వాళ్ళు చేయాలనుకున్నది చేయలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 గంట వ్యాయామం చేయటం వెరీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీబడి. సో ఆ గంట పరిగెత్తడానికి కూడా పరిగెత్తలేని వాళ్ళు, ఎందుకంటే 10 kgs మనం ఓవర్ వెయిట్ ఉంటే అండి ఆల్మోస్ట్ మన నీ మీద పడే బరువు ఏదైతే ఉందో 10 years దానికి తొందరగా అరుగుదల వస్తుంది. సో ఇలాంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో స్పైన్ మీద కానీ మన నీస్ మీద కానీ వీటిని ప్రివెంట్ చేసుకోవాలి. కుదరలేదు అనుకున్నప్పుడు మాత్రమే మనం సర్జికల్ ఆప్షన్స్ కి వెళ్ళాల్సి వస్తుంది. అయితే ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత పేషెంట్ అంటే ఇమీడియట్ గా తినటము, వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు చేయడం ఇలా ఉంటుందా అండి? అసలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి వాళ్ళు? చాలా మంచి ప్రశ్న అడిగారండి. చాలా ఎడ్యుకేషన్ కూడా ఉపయోగపడుతుంది. సో మనం ఏ రోజైతే సర్జరీ చేస్తామో పేషెంట్ కి ఆ రోజే ఫ్లూయిడ్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. అంటే నోట్లో నుంచి నీళ్లు తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. సో మరుసటి రోజు నుంచి వాళ్ళకి జ్యూస్లు, పాలు, కాఫీ ఎట్సెట్రా లాంటివి మనం స్టార్ట్ చేస్తాం. సో ఒక 2 weeks పాటు వాళ్ళని వీలైనంత వాటికి లిక్విడ్ ఆర్ సెమీ సాలిడ్ డైట్ మీద ఉంచుతాం, ఎందుకంటే బాడీ అక్లిమటైజ్ అవ్వడానికి. కానీ దీనివల్ల వాళ్ళు సఫర్ అవ్వరు. అండ్ మరుసటి రోజు ఏ రోజైతే మనం ఆపరేషన్ అవుతుందో అదే రోజు వాళ్ళు నడవచ్చు, మరుసటి రోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో మరుసటి రోజు ఇంటికి వెళ్ళిపోయిన దగ్గర నుంచి వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళు ఎవరి మీద డిపెండెంట్ కాదు. అండ్ రెండోది వాళ్ళకి మెయిన్ గా జరిగే చేంజెస్ ఏంటంటే వాళ్ళకి ఆకలి వేయదు, తినాలి అని అనిపించదు, బికాజ్ ఆ హార్మోన్ ఏదైతే ఉందో దాన్ని మనం స్టాప్ చేసాము. రెండోది కొంచెం తినగానే వాళ్ళకి ఫుల్ అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం నార్మల్ గా 4 ఇడ్లీ తినేవాళ్ళు 1-1.5 ఇడ్లీ తినగానే నాకు ఫుల్ అయిపోయింది, నాకు సరిపోతుంది అనిపించే స్టేజ్ కి మారుతుంది. కానీ ఇప్పుడు ఆ 1 ఇడ్లీ తింటే మనకి సరిపోతుందా లేదా, దాంట్లో వచ్చే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ లేకుండా ఉండటానికి మనం బ్యాలెన్స్డ్ డైట్ సజెస్ట్ చేస్తాం వాళ్ళకి. సో ఈ ఒబిసిటీ అనేది జనరల్ గా చూసినట్లయితే మనమే ఓవర్ గా తినడం కానీ లేదా మన లైఫ్ స్టైల్లో ఒక డిసిప్లిన్ కోల్పోవటం వల్ల జరిగేటువంటి వ్యాధిగా మనం చూడొచ్చు అంటారా? చాలా తప్పండి. మనం డిసిప్లిన్, చాలా మంది ఇది అంటారు ఏమని, సో ఒబేసిటీ అనేది ఊబకాయం ఎందుకు వచ్చిందంటే వాడు చాలా బద్ధకస్తుడు రా, వాడు బద్ధకస్తుడు వల్లే ఊబకాయం వచ్చింది, అందుకోసమే వచ్చింది అని. లేదండి, ఊబకాయం రావటానికి మల్టీ ఫ్యాక్టోరియల్ ఉంటుంది. ఒకటి ఫ్రమ్ బ్రెయిన్ డిప్రెషన్, నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో ఉన్న డిప్రెషన్ నుంచి మొదలుపెట్టి, లేదు అంటే లైఫ్ స్టైలు, మన చుట్టూతో ఉన్న ఎన్విరాన్మెంట్, మనం వెళ్ళబోయే పార్టీస్, మనం తిరిగే ఎన్విరాన్మెంట్, మనకి అవైలబుల్ గా ఉన్న ఫాస్ట్ ఫుడ్, మనకి అవైలబుల్ గా ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ మన ఇంట్లో ఉన్న వాతావరణం, వీటన్నిటితోటి అది వస్తుంది. కాకపోతే ఇందులో ఉన్న బ్రెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి, ఒక డిసీజ్ ట్రైట్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏమంటుంది, మనకి నార్మల్ చేతులు మట్టిగా ఉన్నాయి అనుకోండి, మనం వెళ్ళి కడుక్కుంటాం, దీన్ని ట్రైట్ అంటాం, అదేం తప్పు కాదు. కానీ ఎప్పుడైతే కొంతమందికి ఏమవుతుంది, ఈ చెయ్యినే 10 సార్లు 20 సార్లు కడుగుతారు, దాన్ని ఓసిడి అంటాం, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటాం. సో అందరికీ ఉండే లక్షణమే ఓవర్ అయినప్పుడు దాన్ని డిసీజ్ అంటాం. సేమ్ థింగ్ ఈ ఒబేసిటీ కూడా, అందరికీ తినాలనిపిస్తుంది, అందరం మంచిగా తినాలనుకుంటాం, ఇది చేసుకుంటాం. ఒక స్టేజ్ క్రాస్ అయిపోయాక వాళ్ళు ఎట్లా ఉంటుందంటే ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ రీఎన్ఫోర్సింగ్ సైకిల్. సో వాడికి ఆకలేస్తుంది, వాడు తినాలి, వాడి బాడీకి అది సరిపోదు, ఇంకొంచెం తినాలి, ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటాడు, ఆయాసం వస్తుంది, చెయ్యలేడు. సో ఒక తెలియని ఒక లూప్ లో పడిపోవటం వల్ల వాళ్ళు ఆ డిసీజ్ బారిన పడి వెయిట్ పెరగటం జరుగుతుంది. అది వాళ్ళు ఎవరు కావాలని మనం ఇలా ఉండాలి అని అనుకోరు, కావాలని చెయ్యరు. సో అది లేజీ పీపుల్ కి వచ్చే డిసీజ్ అని అనుకోవటం చాలా వివేకం. అయితే ఈ సర్జరీకి సంబంధించి కూడా చాలా మంది భయపడతారు. ఫస్ట్ సర్జరీ అనగానే ఎవరైనా సరే వెనకడుగు వేస్తూ ఉంటారు. ఇదైతే అంత ప్రమాదకరమైనటువంటి సర్జరీగా మనం చూడొచ్చా?
చూడకూడదండి. ఇది నేను ఇందాక చెప్పినట్టు నార్మల్ సర్జరీ ఏదైతే గాల్ బ్లాడర్ సర్జరీయో లేకపోతే హర్నియా సర్జరీయో మేము రొటీన్ గా చేసే సర్జరీలో ఎటువంటి కాంప్లికేషన్స్ ఎంతవరకు అయితే కాంప్లికేషన్స్ ఉంటాయో మేబీ రేట్ ఆఫ్ 500లో ఒకళ్ళకో ఇద్దరికో కాంప్లికేషన్స్ జరిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే దీనికి కూడా అంతే రిస్క్ ఉంటుంది కానీ హై రిస్క్ ఉండదు. కానీ మరి ఎందుకు అందరూ ఇంత అపోహపడతారు బెరియాట్రిక్ సర్జరీ అనగానే ఏదో కాంప్లికేషన్స్ అయిపోతాయి అని ఎందుకు అనుకుంటారు అంటే ఇప్పటికీ కూడా మన సమాజంలో ఒబేసిటీ అనేది ఒక డిసీజు లేదంటే మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఒక జబ్బు, దీనికి ట్రీట్మెంట్ కోసం మనం వెళ్తున్నాము అనేది ఎవరు ఊహించట్లేదు. సో దీన్ని ఏదో కాస్మెటిక్ కోసం వెళ్తున్నారు, దాంట్లో కాంప్లికేషన్ జరిగింది కాబట్టి అని అనుకుంటున్నారు. సో ఎప్పుడైతే నాకు గుండె ప్రాబ్లం ఉంది, స్టెంట్ వేయడానికి హాస్పిటల్కి వెళ్తున్నాను, ఇది నాకు జబ్బు వచ్చింది, దాంట్లో ఏదైనా ప్రమాదం జరిగితే నాకు జబ్బు వచ్చింది కాబట్టి ప్రమాదం జరిగింది అనుకుంటారు. కానీ ఎప్పుడైతే బెరియాట్రిక్ సర్జరీలో ఒక చిన్న మిస్హాప్ జరిగిందో, దేశం మొత్తం మీద లక్షల సర్జరీలు అవుతా ఉంటాయి, అందులో ఒక్క సర్జరీ అయినా సరే కొంచెం అటు ఇటు అయి కాంప్లికేషన్ వచ్చినా లేదంటే మనిషి ప్రాణానికి ఏదన్నా అయినా ఓకే వీడికి అసలు జబ్బే లేదు, వీడు హాస్పిటల్కి వెళ్ళారు, అక్కడ ఇలాంటి కాంప్లికేషన్ జరిగింది అనటం వల్ల దానికి వచ్చిన ప్రాచుర్యం వల్ల దీన్ని చాలా కాంప్లికేషన్స్ ఉంటాయని నమ్ముతున్నారు. కానీ ఇట్ ఈస్ లైక్ ఏ రొటీన్ నార్మల్ సర్జరీ. అయితే ఇది చేయించుకున్న తర్వాత ఇది పోషకాహారాన్ని మనకి దూరం చేస్తుంది అని కూడా అనుకుంటారు. అంటే సరైన విటమిన్స్ అవి అబ్జార్బ్ చేసుకునేది తగ్గిపోతుందని ఏమంటారు సార్? డెఫినెట్ గా అబ్జార్బ్ చేసుకునే విధానంలో తేడాలు వస్తాయండి. అలా అని న్యూట్రిషన్స్ అన్ని కంప్లీట్ గా డెఫిసిట్ అవుతాయి అనేది ఏమీ లేదు. సో ఓన్లీ డెఫిసిట్ వచ్చేది మనం ఒక చిన్న విటమిన్స్ ఐరన్ లో డిఫరెన్స్ వస్తుంది, B12 అండ్ ఐరన్ అండ్ కాల్షియం ఈ మూడిటిలోనే డిఫరెన్స్ వస్తుంది. సో అందుకోసం ఏం చేస్తామంటే బెరియాట్రిక్ సర్జరీ అయిపోయిన పేషెంట్స్ కి మనం డైట్ ప్లాన్ ఇస్తాం. సో వీటిల్లో డెఫిషియన్సీ రాకుండా ఏవి కంపల్సరీగా తీసుకోవాలి అనేది మనం చెప్పి ఒక డైట్ ప్లాన్ ఇస్తాం. దాంతో పాటు కొన్ని టైప్స్ ఆఫ్ సర్జరీస్ వేటిల్లో అయితే ఈ డెఫిషియన్సీస్ వచ్చే ఛాన్స్ ఉంటుందో వాళ్ళని మనం సప్లిమెంట్స్ మీద స్టార్ట్ చేస్తాం. అలా అని కంప్లీట్ గా ప్రతిదీ డెఫిషియన్సీ వచ్చేస్తుంది, ప్రోటీన్ డెఫిషియన్సీ వచ్చేస్తుంది, వాళ్ళు వీక్ అయిపోతారు, నడవలేకపోతారు అనేది అవాస్తవం. ఓకే, అయితే ఫాలో అప్ ఎంతవరకు చేయాలండి వన్స్ సర్జరీ కంప్లీట్ అయిన తర్వాత? సర్జరీ కంప్లీట్ అయిన తర్వాత కూడా వాళ్ళు మనతోటి లైఫ్ లాంగ్ పేషెంట్ అండి. లైఫ్ లాంగ్ పేషెంట్ అంటే వాళ్ళు వచ్చి ఏదో మందులు తీసుకోవాలనో ఇంకోటనో కాదు. మెయిన్ గా ఇక్కడ ఎలా ఉంటుంది అంటే నార్మల్ సర్జరీలో ఈ రోజు వచ్చారు, సర్జరీ చేశారు, వెళ్ళిపోయారు, నాకు ఆయనకి రిలేషన్షిప్ ఉండదు. బట్ మా బెరియాట్రిక్ పేషెంట్స్ ఎట్లా ఉంటారు అంటే సర్జరీకి ముందు మా దగ్గరికి 3-4 సార్లు వస్తారు, వాళ్ళతో మాకు ఒక రిలేషన్షిప్ ఏర్పడుతుంది. ఆ తర్వాత సర్జరీ అయిన తర్వాత 2 months కి 3 months కి 6 months కి వాళ్ళ జర్నీలో మేము కూడా ఒక పార్ట్ అవుతాం. సో వాళ్ళ హ్యాపీనెస్ లో మనం కూడా ఒక పార్ట్ అవుతాం. సో వచ్చిన ప్రతిసారి వాళ్ళతో పాటు మనము సంతోషంగా ఉంటాం. అండ్ రెండోది, సార్ ఇదిగో ఇలా జరుగుతుంది, నాకు ఈ నెలలో ఇంతవరకు వెయిట్ తగ్గాను, ఈ నెలలో ఇంత వెయిట్ గెయిన్ అయ్యాను, ఇది చేస్తున్నానని చెప్పినప్పుడు మేము చెప్పే వాటి వల్ల వాళ్ళు రీఎన్ఫోర్స్ అయ్యి ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఆ డైట్ తీసుకోవటము, దానికి సంబంధించి కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోవటము ఇవి చేసుకుంటారు. కాబట్టి ఫాలో అప్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎంతవరకు చేయాలి అంటే 1-2 years ఆఫ్ ఫాలో అప్ ఈజ్ మోర్ దాన్ ఇనఫ్ అండి. కాకపోతే నాకు తెలిసి నేను చేసిన ప్రతి పేషెంట్ కూడా మళ్ళీ ఇప్పుడు ఈవెన్ 5 years అయినా 6 years అయినా ఏ మందులు లేవు, ఏ టెస్టులు లేవు, వచ్చి హాయ్ చెప్పడానికి మాత్రం వచ్చి వెళ్తూనే ఉంటారు. ఓ వెరీ నైస్ అండి. అయితే ఈ సర్జరీ కేవలము అంటే ఓవర్ వెయిట్ అంటే 100 kgs కన్నా కూడా ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకే చేస్తారా? ఎందుకంటే మిగతా వెయిట్ ని కొంచెం మన ఫిజికల్ యాక్టివిటీస్ వాటితో కంట్రోల్ చేయొచ్చు అని అనుకుంటూ ఉంటారు. సో ఎలా? సో డెఫినెట్ గా అండి. సో కాకపోతే వెయిట్ 100 kgs అనేది కాదు లిమిట్. నేను ఇందాక అన్నట్టు BMIని చూడాలి మనం. సో ఎప్పుడైతే ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఆ లెవెల్ కంటే ఎక్కువ ఉంటుందో, దాంతో పాటు కాంప్లికేషన్స్ ఉంటాయో, అప్పుడు మనం సర్జరీని సజెస్ట్ చేస్తాము. కేవలం వెయిట్ మాత్రమే పారామీటర్ కాదు. 120 kgs ఉండి కూడా చాలా హెల్దీగా యాక్టివ్గా నార్మల్గా ఉండే పర్సన్స్ని మనం చూస్తాము. 70 kgs ఉండి అన్కంట్రోల్డ్ షుగర్స్ తోటి ఇన్సులిన్ పొద్దున 20 units సాయంత్రం 20 units తీసుకొని కూడా షుగర్ కంట్రోల్ అవ్వని వాళ్ళని చూస్తాం. సో ఈ షుగర్ కంట్రోల్ అవ్వని వాళ్ళు కూడా మెటబాలిక్ సర్జరీ ఈజ్ అన్ ఆప్షన్ ఫర్ దెమ్. ఓకే, అయితే ఈ సర్జరీ చేసిన తర్వాత వాళ్ళు కోలుకోవడానికి ఎంత టైం పడుతుందండి? నేను ఇందాక అన్నట్టు సర్జరీ అయిపోయిన మరుసటి రోజు నుంచి వాళ్ళు నడవచ్చు. 1 week లో వాళ్ళు ఇంతకు ముందు ఏదైతే జాబ్ చేస్తున్నారో ఆ జాబ్ స్టార్ట్ చేసి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. ఓకే, అంటే మళ్ళీ వాళ్ళు వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయండి? సో ఇట్ ఈస్ వెరీ రేర్ అండి సర్జరీ తర్వాత వెయిట్ గెయిన్ అవటం అనేది. ఎందుకంటే మనం మెటబాలిక్ లెవెల్లో అండ్ స్ట్రక్చరల్ లెవెల్లో చాలా చేంజెస్ చేశాం కాబట్టి. కాకపోతే ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటి అంటే ఈరోజు సర్జరీ అయిపోయింది, ఇంకా నేనేం చేసే పని లేదు, ఇంకా నాకు సంబంధం లేదు, డాక్టర్ గారు సర్జరీ చేశారు, నేను వెయిట్ లాస్ అయిపోతాను అనేది వాస్తవం కాదు. నేను అన్నట్టు ఫ్రమ్ మోటివేషన్ టు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఇట్స్ ఏ 2-man ప్రాసెస్. సో పేషెంట్కి ఏంటి అంటే ఆయన 10 మెట్లు ఎక్కి ఈ వెయిట్ లాస్ జర్నీలో పైనకి రీచ్ అవ్వాలి అనుకుంటే మన సర్జరీ ఆర్ కౌన్సిలింగ్ అనేది 4 మెట్లు 5 మెట్లు ఎక్కించి కింద పడిపోకుండా ఆపుతుంది.
సో ఆ తర్వాత వాళ్ళ మోటివేషన్ అనేది మిగతా 5 మెట్లు ఎక్కించడానికి ఉంటుంది. సో వాళ్ళు కనుక నార్మల్గా ప్రతిరోజు కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటూ మనం ఇచ్చిన డైట్ ప్లాన్ ఫాలో అవుతూ ఉంటే వెయిట్ అనేది అవే ప్రసక్తే లేదు. కానీ ఎప్పుడైతే ఇండిసిప్లైన్ గా ఉంటామో, నేను ఇప్పుడు ఒక ఇడ్లీ తినగలను, 1.5 ఇడ్లీ తినగలను, నేను ఆ 1.5 ఇడ్లీ బదులు హై క్యాలరిక్ స్వీట్లు కేకులు మాత్రమే తింటాను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అనుకుంటే, అలా ఎవరైతే నా పరిధి లేదు ఓన్లీ సర్జరీ వల్ల రికవర్ అవుతుంది అనుకునే కొద్ది మంది మాత్రమే వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇది మనం చిన్నపిల్లల్లో కూడా ఒబెసిటీ అనేది చూస్తూ ఉంటాం కదండి, మరి ఈ బేరియాట్రిక్ సర్జరీ అనేది అసలు ఏ ఏజ్ వాళ్ళకి మీరు సజెస్ట్ చేస్తారు? అవునండి, ఇప్పుడు చాలా లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే పిల్లల్లో కూడా సేమ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, స్కూల్స్, నో యాక్టివిటీస్ వల్ల ఒబేసిటీ అనేది పెరిగిపోయింది. సేమ్ మెటబాలిక్ సిండ్రోమ్ అనేది పిల్లల్లో కూడా వచ్చింది. రీసెంట్ గా కూడా ఒక టాక్ ఇవ్వడం జరిగింది మేము ఒక మెడికల్ కాలేజ్ లో. సో ఈ పిడియాట్రిక్స్ లో ఒబేసిటీ సిండ్రోమ్ ని ఎప్పటి వరకు మనం చేసుకోవచ్చు అని. సో జనరల్ గా చెప్పేది ఏంటంటే కన్సెన్సస్ లో టీనేజ్ more than 13 ఉంటేనే మనం సర్జరీకి జనరల్ గా ప్రొసీడ్ అవుతామండి. దేర్ ఆర్ కేస్ రిపోర్ట్స్ ఇంకా చిన్న వాళ్ళకి చేసిన దాఖలాలు ఉన్నాయి, కానీ వాటిల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే గ్రోత్ ప్లేట్స్ ఓపెన్ ఉంటాయి, బోన్స్ గ్రో అవ్వకపోవటము, వాళ్ళ గ్రోయింగ్ ఏజ్ లో డిఫర్ అవటం, ఇవన్నీ ఉంటాయి. సో ఇఫ్ మోర్ దాన్ 13 years ఉండి మిగతా అన్ని ఫెయిల్ అయ్యి ఇఫ్ హీ ఈస్ రియల్లీ సఫరింగ్ దెన్ ఇట్ విల్ హెల్ప్. అండ్ అప్పర్ లిమిట్ ఆఫ్ ఏజ్ వచ్చేటప్పటికి దేర్ ఇస్ నో అప్పర్ లిమిట్ ఆఫ్ ఏజ్. 65-70 years కూడా ఈజ్ అన్ ఐడియల్ ఏజ్. బట్ ద నార్మల్గా మా దగ్గరకు వచ్చే పాపులేషన్లో కామన్ ఏజ్ ఏంటంటే పెళ్లి కాకముందు, పెళ్లి అయ్యేటప్పటికి యంగ్ ఒబేస్ పీపుల్ 25-30 ఉన్న వాళ్ళు, అండ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ స్టార్ట్ అయిన వాళ్ళు 40 to 50 ఈజ్ ద జనరల్ కామన్ ఏజ్ వేర్ వీ డూ సర్జరీస్. అయితే ఒకవేళ విమెన్ కి చేశారనుకోండి, వాళ్ళు ఫ్యూచర్ లో కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటే కన్సీవ్ తర్వాత ఏంటి? యా, సో బెరియాట్రిక్ సర్జరీ పెళ్లి కాకముందు చేసుకుంటే కన్సీవింగ్ లో ప్రాబ్లం ఉంటుంది, ఇది అంటుంది అని అనుకుంటారండి. అట్లా ఏం లేదు. బెరియాట్రిక్ సర్జరీ చేసుకోవటం వల్ల మన ఫర్టిలిటీ రేట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి, పీసీఓడి అనే లైఫ్ స్టైల్ డిసీజ్ తగ్గుతుంది, అండ్ హ్యాపీగా 1 year తర్వాత దే కెన్ గో అండ్ ప్లాన్ దేర్ ఓన్ ప్రెగ్నెన్సీస్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు. ఈ రోజు ఈ సర్జరీకి సంబంధించి చాలా డీటెయిల్ గా మా అందరికీ వివరాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.